പാടി ദൈവനെ ആരാധിക്കാം. ഗീതം ഗീതം ജയ ജയ ഗീതം ചെയ്തട്ടി പാടിടമോ. ഗീതം ഗീതം ജയ ജയ ഗീതം ചെയ്തട്ടി പാടിടമോ. യേശുരാജുലേచెന്നു ഹല്ലേലൂയ ജയമപദിഞ്ചെദമോ. യേശുരാജുలేచెను హల్లెలూయ జయమపదించెదము. చూడు సమాధిని మూసిన రాయి ఒరలించబడెను. చూడు సమాధిని మూసిన రాయి ఒరలించబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దేవసుధని అందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దేవసుధని అందు. గీతం గీతం జయ జయ గీతం చేదట్టి పాడిడము. గీతం గీతం జయ జయ గీతం చేదట్టి పాడిడము. యేసురాజు జయమపదించెదము. యేసురాజులేచెను హల్లెలూయ జయమపదించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. అను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగు ప్రదర్శించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగు ప్రదర్శించుడి. గీతం గీతం జయ జయ గీతం చేరతి పాడిడము. గీతం గీతం జయ జయ గీతం చేరతి పాడిడము. యేసురాజులేచెను హల్లెలూయ జయమపదించెదము. యేసురాజులేచెను హల్లెలూయ జయమపదించెదము. అన్నా కయఫ వారుల సభయు అదుర్చు పరిగిరి. అన్నా కయఫ వారుల సభయు అదుర్చు పరిగిరి. ఇగ దూరగణములు ధ్వనిని వినిచు వణుకుచు భయపడిరి. ఇగ దూరగణముల ధ్వనిని వినిచు వణుకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేరటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేరటి పాడెదము. యేసురాజులేచెను హల్లెలూయ జయమపదించెదము. యేసురాజులేచెను హల్లెలూయ జయమపదించెదము. యేసురాజులేచెను హల్లెలూయ జయమపదించెదము. మరి ఒక పాట కూడా పాడి ఈ దేవుని నామాన్ని మనం కీర్తిస్తాం. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవేనయ్యా అనే పాట కూడా పాడి ఈ దేవుని నామాన్ని మనం కీర్తిస్తాం. ఈ దేవా నా సర్వం నీ
స్నేహమా నిన్నారాధించెదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాయ్యా నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలనయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలనయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టి తేరే కన్నా నీ ప్రేమ మధురమయ్యా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టి తేరే కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ తండ్రి దేవా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కృపను వివరించుడా నా బ్రతుకు చాలనయ్యా నీ ప్రేమ వర్ణించుడా నా వల్ల కాదయ్యా నీ కృపను వివరించుడా నా బ్రతుకు చాలనయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము
నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే యుక్తితేనే కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే యుక్తితేనే కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలనయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలనయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు నీ దేవా నా సర్వం నీవయ్యా నీ ఉండే నాకు చాలు హల్లెలూయా. ఈరోజు మీరు అనుభవించుచున్న సమస్యలు ఏదైనా పర్వాలేదు యేసయ్య నామములోనే పరిహారం ఉంటుంది. మనం పాడి ఆ ప్రభుని నామమును ఆరాధిస్తాం. యేసయ్య నా పరిహారి ప్రియ యేసయ్య నా పరిహారి అనే పాట పాడి దేవుని నామాన్ని మనం కీర్తిస్తాం. యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రభువే పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి ఎన్ని
పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి నన్ను సతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా నన్ను సతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే పరిహారి పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే పరిహారి ऐसे परिहारी प्रिया ऐसे न परिहारी ऐसे न परिहारी प्रिया ऐसे न परिहारी ना जीवित कालमेल्ला प्रिय प्रभुवे परिहारी ना जीवित कालमेल्ला ప్రభువే పరిహారి మణిమన్యాలు లేకున్నా మనోవేదనలు నిందిరా మణిమన్యాలు లేకున్నా మనోవేదనలు నిందిరా నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే పరిహారి నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రభువే పరిహారి నా జీవిత కాలమెల్లా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా శోధనుడు శోధించినా ప్రియ ప్రభువే పరిహారి నన్ను శోధనుడు శోధించినా ప్రియ ప్రభువే పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి యేసేన పరిహారి యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి దేవాదివే నాధారము నీ ప్రేమకు సాటెవరు సాటెవరు నా జీవిత కాలమెల్లా నిన్ను పాడిస్తూ నిలువెదను నా జీవిత కాలమల్లా నిన్ను పాడిస్తూ నిలువెదను యేసేన పరిహారి ప్రియ యేసేన హల్లెలూయా ఓ యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను
పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం. కీర్తన పుస్తకములో నుండి 4వ కీర్తన వరం వాక్య ప్రతి వాక్యమై చదివి ప్రభునామమును మనం గణపరదాం. అందరం లేచి నిలబడదాం. కీర్తన పుస్తకంలో నుండి 4వ కీర్తన మనము వాక్య ప్రతి వాక్యమై చదివి ప్రభునామమును మనం గణపరదాం. ననీతికి ఆధారమగు దేవా, నేను మొరబచ్చినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. చివరి వచనం మనం కలిసి చదువుదాం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయు. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమందు సజీవులుగా దేవుని సన్నిధిలో వచ్చి ఆయన నామమును కీర్తించడానికి, ఆయన నామమును గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు మనము దేవునికి వందనాలు అర్పిస్తాం. హల్లెలూయా. గడిచిన 6 రోజు దేవుడు మనకు క్షేమం అనుగ్రహించి ఒక కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద సురక్షితులో కాపాడినట్లు పూజించడానికి ఆహారము, ధరించడానికి వస్త్రము, ఉండడానికి వసతి మనకు అనుగ్రహించి మన ప్రయాణములలో మన రాకపోకడలో దేవుని సాన్నిధ్యం మనకు తోడుగుండి నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని మనకు మాట ఇచ్చిన దేవుడు ప్రతి కీడి నుండి మళ్ళీ తప్పించాడు. హల్లెలూయా. అపవాది మిమ్మల్ని తారుమారు చేయడానికి, మీలో అసమాధానం పుట్టించడానికి, మిమ్మల్ని రోగిగా మార్చడానికి ఎన్నో విధమైన ప్రయత్నములు చేసి ఉండొచ్చు. కానీ అపవాది తలను చితకబాతిన దేవుడు ఈ లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు మనలో ఉండి మనకు జయం అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే వచనం ఈ విధంగా సెలవిస్తున్నారు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుడకును శత్రు బలం అందరి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. హల్లెలూయా అని పలికిన దేవుడు గత వారమందా మనకు ఆశ్రయమై, దుర్గమై, శైలమై, మన కోటయ్యాయి, కొండయ్యాయి, కేడమాయి, నీడయాయి మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాడు. హల్లెలూయా. ఆపత్ కాలములో, కష్టకాలములో, వేదనల మధ్యలో, బాధల మధ్యలో, నిందల మధ్యలో, అనారోగ్య పరిస్థితి మధ్యలో మనల్ని విడిపించడకు ఆ ప్రభు శక్తి మందుగా ఉంటున్నాడు. హల్లెలూయా. గత వారమంతా అపాయం ఏమీ రాకుండా, ఏ తెగులు మన గూడారమును సమీపించకుండా, ఆపద నుండి, అనర్థము నుండి, కష్టము నుండి మనల్ని నడిపించిన దేవునికి మనము ఉదయకాల సమయము ఆరాధన అర్పిస్తాం. హల్లెలూయా. ఆయన నామం అన్ని నామముల కంటే పై నామం కలిగిన నామం, ప్రతి ఒక్క మోగాలు వంగుచున్న ఏకైక నామం మన యేసయ్య నామం. హల్లెలూయా. ఉదయకాల సమయము మీ జీవితంలో కలుగుతున్న సమస్యల మధ్యలో, వ్యతిరేకమైన పరిస్థితి మధ్యలో, నిందల మధ్యలో యేసయ్య నామం పలకగానే మీకు స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, అద్భుత కార్యం జరుగుతుంది. యేసయ్య నామం అధికారంతో పలకగానే దయ్యాలు గజగజ వణికిపోతాయి, రోగాలు స్వస్థపరచబడతాయి, అద్భుత కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. ఉదయకాల సమయం మీ జీవితంలో మీరు అనారోగ్యంతో బాధపడే వ్యక్తిగా ఉండొచ్చు. యేసయ్య నామములు మీకు స్వస్థత కలుగుతుంది.
ఈ రోజు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో అసమాధానం బాధపడే వ్యక్తి ఉండొచ్చు, కానీ యేసయ్య నామములో మీకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఉదయకాలం సమయం మనము అధికారంతో యేసయ్య నామం పలకగానే మీ జీవితంలో ఉన్న బెంధకాలు తొలగిపోతాయి, మీలోని రోగాలు స్వస్థపరచబడతాయి, మీలోని అసమాధాన కార్యములు దేవుడు సాధ్యపరచబడతాయి. హల్లెలూయా. ఆ దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు. పాడే ప్రభుని నామమును ఆరాధిస్తాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అనే పాట పాడి మనము దేవుని నామమును కీర్తిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మన పాడబోయే పాట యొక్క అర్థం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళమును జయించిన, మరణపు ముళ్ళును విరిచిన, అపవాది తలను చితకబాతిన, మనకు ఆయుష్ పొడిగించిన నామం యేసయ్య నామమే. హల్లెలూయా. ఈ పగలు మన సంతోషంతో పాడి ప్రభును మనం ఆరాధిద్దాం. అపవాది పెట్టిన ప్రతి కాడి విరగొట్టుటకు ఆయన నామం శక్తివంతమైన నామం, ఉత్తమమైన నామం, బలహీనలను బలపరచుచున్న నామం, ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరచుచున్న నామమే యేసయ్య నామం. హల్లెలూయా. మనం కలిసి పాడి ప్రభు నామమును మనం గణపరదాం. థాంక్ యూ జీసస్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముతే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. నమ్ముతే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. ఆవిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. ఆవిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్ముతే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. నమ్ముతే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్ముతే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. నమ్ముతే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పడపోయే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖినులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పడపోయే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖినులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్ముతే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. నమ్ముతే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృదులను లేప కలిగిన
శక్తి కలిగినది యేసయ్య నామం, దృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృదులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుతుందాము శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుతుందాము శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, ఆవిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, ఆవిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య. ఓ రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, ఓ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పడతోయే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పడతోయే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య. ఓ దురాత్మలను పడతోయే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నామములో శక్తి ఉన్నదయ్యా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పడదోయే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పడదోయే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పడదోయే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పడదోయే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పడదోయే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను
యేసయ్య నామం దురాత్మలను పడతోలే. ఓ శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే. శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓ శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శబరాధర నీవలయాల అల్లారగలుడ బల 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 శబరాధర నీవలయాల ఓ శబలమాల. ఓ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శబల బలగలుడ బలదార తగజాలగరందరరే రే శేమానారందరరే విమనాదరరే విమానాదరరే అంధరే శమనాదర విమలనాదరర హల్లెలూయా. శమనాద విమనాద అంధరే గగనాద అధర విమల బౌడమాన అదద శరం ధరరే రికమనాదర విమానగలగదం శారగలంధరరేరా విమాపర రౌలా గాలగలంధర శౌడమనందరరే. హల్లెలూయా. We worship you Lord. We worship you Lord. Hallelujah. 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 O shamanantarara vimale shamanabaragalagaranthara vaushamanantararera. Hallelujah. Hallelujah. shamanantararere. Yes Lord. యోగికి స్వస్థతనిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది యేసయ్య ఓ రోగికి స్వస్థతనిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే. మనసుకు నెమ్మదినిచ్చే. శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓ హల్లెలూయా. భీమరాజరాజా శంకరుడే పూర్ణమానదారా అంతరాజరాజే భీమరక్షదారా విమల బౌడదారా అంతరాజనారే బౌడదారా భీమరంతరాజా శివన బౌడదారా భీమరాధరరా అంతరాజనారా అత్తురాజనారే విమల భౌషదారా భీమరంతరారే రగన భౌషియారా మూల వంశరాజా రగన బౌడదారే. Thank you, Lord. We worship you, Jesus. Hallelujah. యేసు నీవే కావాలయ్యా. నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. నా
హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఈ ఉదయకాల సమయం ఆ ప్రభుని సాన్నిధ్యం మనకు తోడుగా ఉన్నది. మనల్ని బలపరచగలిగిన, మనల్ని స్థిరపరచగలిగిన, మనల్ని ఆదరించగలిగిన, మనల్ని నడిపించగలిగిన నాథుడవై ఈ పగల ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. యేసయ్యా, నీవే నా జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం అని పగలు మనం ప్రభువుకు మనం స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు సన్నిధానములు మన హృదయం సమర్పిద్దాం. విచ్చబడుచున్నటువంటి దేవుని వాక్య వచనం మన వినికడిలో ఆశీర్వాదముగా మార్చబడుటకును మంచి నేల మీద పడుచున్నాం విత్తనము వలె ఈ పగలు ఆ వచనం మన హృదయములో స్థిరపరచబడుటకై మనం ప్రార్థిస్తాం. మన మధ్యలో ఉన్న సహోదరు శ్రీను బ్రదర్ మనల్ని ప్రార్థనలో నడిపించుచుండగా మనమందరం కూడా ప్రార్థనలో ఈ పగలు ఏకీభవిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీకు వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజా, ప్రభువా, సర్వాధికారి అయిన దేవానికి వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా జీవితంలో ప్రభా గడిచిన కాలమంతా ప్రభా మీరు కృపాక్షేమములు మా వెంట ఇచ్చినందుకే నీకు వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి యొక్క పునరుత్థాన దినం మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి గొప్ప ధన్యత లేక అనేక మంది అనేక విధాలుగా ఉన్నారు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతకై నీకు వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా స్తుతి ఆరాధన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందినందుకై నీకు వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి అయిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లును గాక. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ఆత్మచేత నింపండి, మీరు దర్శించండి. తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడడం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఖాళీగా వచ్చిన ప్రతి హృదయాన్ని ప్రభా నీ వాక్యం అనే ఆహారం చేత నింపి తృప్తిపరిచి వెళ్ళుటకు నీ కృప దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, దైవజని జ్ఞాపకం చేసుకోండి. నీడంతల ఆత్మచేత మీరు అభిషేకించండి. మీ బూరగా మీరు వాడుకోండి ప్రభా. ఓ తండ్రి, పరలోక సంబంధం ప్రభా, ఓ గొప్ప వర్తమానం తండ్రి, దాన్ని వివరించి విశదీకరించి ప్రతి ఒక్క హృదయంలో ప్రభా మీరు మాట్లాడని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాతిగా ఉన్న ప్రతి హృదయాన్ని ప్రభా మాంస హృదయంగా మీరు మార్చండి ప్రభా. బండ లాంటి హృదయాన్ని ప్రభా మీరు మార్చండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఎవరెవరైతే ఏ అక్కర చేత ఏ ఆలోచన విధానం చేత ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా ఒక్క తాటిపై మీరు నడిపించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఏది ఉత్తమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ప్రీతి గలవో వాటిపై మనసుంచే సంఘముగా మీరు తీర్చిదిద్దండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడండి తండ్రి. తండ్రి, నీకు స్తోత్రాలు. మంచి నేలగా మీరు మార్చండి ప్రభా. సిద్ధపరచబడిన నేలగా మీరు మార్చి ప్రభా ప్రతి ఒక్కరిలో ప్రభా ఫలించే ఫలములు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫలభరితమైన జీవితాలు మీరు తండ్రి మీరు తయారు చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీకే సమస్తల మహిమ ఘనత చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీకు జ్ఞాపకం చేసుకోమని సమస్తం నీ పాదాల చెంత సమర్పిస్తూ యేసు ప్రభు యొక్క శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరి ప్రార్థనతో ఆయా స్థలాలలో కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషం గల వారందరి చేతులెత్తి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్. మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయం సజీవుడైన దేవుని ఆరాధించడానికి భూమి మీద దేవుడు మనకు ఆయుష్ పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఈ పగలు మందిరంలోనికి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ పగలు దేవుని యొక్క నామం ఉన్నతమైన నామం, శ్రేష్టమైన నామం, బలమైన నామం, మనల్ని బలపరచుచున్న నామం. హల్లెలూయా. ఈ సమయమందు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున నా వందనము తెలుపుచుంటున్నాం. సండే స్కూల్ చిన్నారులు లేచి వారు ఒక యాక్షన్ సాంగ్ పాడి మెమరీ వర్సెస్ తెలియజేస్తారు. ఆ తర్వాత మనమందరం కలిసి ప్రభును స్తుతించడానికి ఘనపరచుటకున్నటువంటి సమయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చిన్నపిల్లలు ముందు నిలబడాలి, పెద్ద పిల్లలు వెనక నిలబడి దగ్గరికి రండి. ఎస్.
కొంచెం రా అన్న అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రా అన్న చేప కడుపులోకి వెళ్ళిన కారణాలు చెప్పన్నా చేప కడుపులోకి వెళ్ళిన చెప్పన్నా అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రా అన్న అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రా అన్న వినుర తమ్ముడ విను వినుర చెల్లెల విను వినుర తమ్ముడ విను వినుర చెల్లెల విను దేవునాజ్ఞ ధిక్కరించి పారిపోయినందున దేవునాజ్ఞ ధిక్కరించి పారిపోయినందున పడ్డాను 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 చేప కడుపులో చిక్కుకొని పోయాను పడ్డాను 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 చేప కడుపులో చిక్కుకొని పోయాను అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రా అన్న అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రా అన్న యెహోవా నా బలమా యెహోవా మాటలు పవిత్రమైనవి 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 యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము. దాని యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాని కావలి కాయవారు వ్యర్థమే. కావలి కాయవారు వ్యర్థమే. సమస్త దేశపులారా యెహోవాకు ఉత్సాహగానం చేయుచు చేయుడి సంతోషంతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి యెహోవా దేవుడని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించును మనం ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చేయొచ్చు ఆయన కృతజ్ఞతార్పణలు చేయొచ్చు కృతజ్ఞతార్పణలు చేయొచ్చు సమస్త దేశపుల యెహోవాకు ఉత్సాహగానం చేయొచ్చు యెహోవా సంతోషంతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు యెహోవా మాటలు పవిత్రమైనవి యెహోవా మాటలు పవిత్రమైనవి యెహోవా మాటలు పవిత్రమైనవి యెహోవా మాటలు పవిత్రమైనవి యెహోవా ఇల్లు కట్టించిన
ఆయన ఇచ్చు బహుమానము యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము వంటి వారు తమ తమ అంబుల పోటీతో నింపుకొని ఉన్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక తమ గుమ్మంలో విరోధులతో వాదించుచుందురు. కీర్తనలు 120. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఈ తరములందరి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు వారందరినీ దీవించుటకును ఆశీర్వదించుటకును వారి జ్ఞానవంతులుగా మారి సమాజానికి సంఘములో తల్లిదండ్రులకును మాదిరి కలిగినటువంటి తరములుగా మార్చబడుటకు దేవుడు సహాయం చేయులాగున ఈ వీరందరి కొరకు మనం ప్రార్థిస్తాం. పిల్లలందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. మనం ప్రార్థిస్తాం. పరిశుద్ధుల మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మగిమగల దేవా, నీకు స్తోత్రం. ప్రభువా, ఈ పునరుత్థానపు దినమందు సండే స్కూల్ చిన్నారులు నిమిత్తమై మేము ప్రార్థన చేయుచున్నాం. వారందరిని దీవించున్నాయన. వారు నేర్చుకున్నటువంటి పాఠ భాగములు దేవా, దేవుని వాక్య శకలములు వారి హృదయంలో స్థిరపరచబడి దేవాది 30 60 100 విస్తరించుటకును ఫలించుటకును సహాయం చేయి నాయన. ఈ తరములు దేవుని యొక్క పత్యోపదేశములో ఎదగడానికి సహాయం చేయి నాయన. వారి తల్లిదండ్రులకును సంఘానికి సమాజానికి మాదిరి కలిగిన ఒక తరముగా ప్రభునందలి వారి వర్ధులను గాక, దీవింపబడుదురుగాక. వారి చదువులో వారి కెరియర్లో దేవుని సాన్నిధ్యం వారిని నడిపించుదురుగాక. దేవా, వారు మనుషుల దయందును దేవుని దయందును వర్ధులటకు నీ కృప దయచేయమని అద్భుతం చేస్తూ దేవా, వారిని పాఠ భాగములు నేర్పించుచున్నటువంటి ఉపాధ్యాయులను కూడా దీవించుమని ఆశీర్వదించుమని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ జీవితంలో దేవుడు చేసిన ఏదైనా ఉపకారములు కానీ ప్రార్థన అవసరాలు కానీ సంఘానికి తెలియచేయాలని మీరు అనుకున్నట్లయితే వాటిని త్వరగా తెలియచేయవలసినగా మనవి చేస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. సమయించిన అమ్మవారికి నిన్న బాగా తలకాయ బాగా తిరిగింది. మొత్తం నిద్ర లేదు, ఏం లేదు, మొత్తం తలకాయ తిరుగుడుతో ఫాస్ట్ ఫోన్ చేస్తే ప్రార్థన చేసేసరికి తక్కువ 5 నిమిషాలకు కంట్రోల్ అయింది. దేవుడు నాకు ఎన్నో మేలు చేసింది. ఈ చిన్న శాఖను దేవుడు దించింది. మా అత్తమ్మకి జ్వరం బాగా వచ్చింది, ఆమె కోసం ప్రార్థించండి. మా చిన్న శాఖను దేవుడు దించింది. వేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ వారం అంతా బాగా జ్వరంతో బాధపడ్డది. ఆమెకు వచ్చినాక 4 డేస్కి అమ్మకు కూడా జ్వరం స్టార్ట్ అయింది. మీరందరూ అమ్మ కొరకు, నా పాప కొరకు మీ ప్రార్థనలు ప్రార్థించగలరని మీ ప్రార్థన కోరుచున్నాను. అయ్యగారు మొన్న నైట్ ప్రార్థన చేసినప్పుడు తగ్గుతుంది, వస్తుంది జ్వరం. మీరందరూ మా పాప కొరకు, అమ్మ కొరకు ప్రార్థించగలరని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మన ప్రార్థనలన్నీ ఆలకించుచున్నటువంటి దేవుడవై ఉంటున్నారు. జీవితంలో ఆయనకు తెలియనిదై ఆయనకు మరుగై ఏమీ లేదు. ఆమేన్. ఈ పగలు మనం బ్రతుకుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. ప్రైజ్ ది లార్డ్. గడిచిన 6 దినములు దేవుడు మనల్ని అత్యద్భుతకరముగా నడిపించాడు. మన ప్రాణమునకు అపాయం తలుగనీయకుండా, కన్నులో నుండి కన్నీళ్లు విడవనీయకుండా, పాదములు జారి పడనీయకుండా ప్రభు మనల్ని కాపాడాడు. ప్రభు మనల్ని నడిపించినారు. అందువలన మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం మీతో కూడా దేవుని వాక్యమును పంచుకోగలిగినట్లు దేవుడు మా కుటుంబంలో కూడా ఆరోగ్యం ఇచ్చి, ప్రయాణములో పరిచర్యలో మీ ప్రార్థన మాకు సహాయమై ఉండి, ఈ దినమందు మీ మధ్యలో దేవుడు నీ సేవకులుగా నన్ను నిలబెట్టినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ పగల పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. రోగులైనటువంటి వారిని దేవుడు స్వస్థపరచుదురుగాక, బలహీనలను బలపరచుదురుగాక. అసాధ్యమని మానవుడు పదే పదే చెప్పిన వాటిని సాధ్యపరచగలిగిన
దేవుడు మనకి పగలున్నాడు అనే ఉత్తమమైన విశ్వాసం మన జీవితంలో ఇంకను వర్ధులును గాక. ఆమేన్. ఈ పగలు మనం చదివిన కీర్తన భాగం 4వ అధ్యాయం మనకందరికీ చాలా పరిచితమైనటువంటి వచన భాగం. దాని మొదటి వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు. నా నీతికి ఆధారమగు దేవా, యా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఆ. ఇరుకులో నాకు విశాలత కలగచేయు వాడవు నీవే. ఆ. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్న వచన భాగం, నా నీతికి ఆధారమగు దేవా, ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవే. విశాలత కలుగ చేసిన వాడవు నీవే. హల్లెలూయా. ప్రతి మానవుని జీవితంలో ఇబ్బందులు, ఇరుకాటములు కలుగుతున్నటువంటి అనుభవాలను మనము కనులార చూచుచున్నటువంటి వాళ్ళం. మానవుడు అనగా వారికి ఏం కలుగుతుంది? ఇబ్బందులు కలుగుతుంది, ఇరుకాటములు కలుగుతుంది, అనారోగ్యములు చుట్టుముట్టుతుంది, నానా రకాలైనటువంటి శ్రమలు, సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటుంది. కానీ వాటి మధ్యలో మనం ఆశ్రయించుచున్న ఆరాధన గర్గుడవైన, బలవంతుడవైన, బలహీనలను బలపరచగలిగిన, జీవం కలిగిన దేవుడు తోడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వేదన మనలని మన జీవితానికి ఫుల్ స్టాప్ ఇవ్వడానికి కాదు. వేదన మనలో నూతనమైన అనుభవాలతో క్రీస్తునందలి బలపరచి మలుపు త్రిప్పుటకై దేవుడు ఏర్పరచుచున్నదే. ప్రైజలో శ్రమలు కలుగుచున్నప్పుడు, సమస్యలు కలుగుచున్నప్పుడు, ఇబ్బందులు, ఇరుకాటములు వచ్చినప్పుడు అధైర్యపడవద్దు. అది మనలని నూతనమైన ఒక మలుపు త్రిప్పడానికి ఉన్నటువంటిదే. మన జీవిత ప్రయాణములో ఒక టర్నింగ్ పాయింట్ దేవుడు ప్రతి మానవునికి ఏర్పరచి ఉన్నాడు. స్తోత్రం. ఆ టర్నింగ్ పాయింట్ అని మనం అనుకోవాలి. శ్రమలలో మనకు సహాయం చేయు దేవుడు ఉన్నాడు. ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థించుచున్నాడు. ఆ ప్రార్థన మనం ఒకసారి చదువుదాం. నా నీతికి ఆధారమగు దేవా, ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఎస్, నేను మొరపెట్టినప్పుడు నీవు నాకేమివ్వాలి? ఉత్తరం ఇవ్వు. మన ప్రార్థనలకు జవాబు ఇచ్చుచున్నా, ఉత్తరం ఇచ్చుచున్నా సజీవుడవైన దేవుడు ఈ పగలు మనతో కూడా ఉన్నాడు. మానవులు అనేక మార్లు మన మొర వినకపోవచ్చు, మన అభ్యర్థన వారు నిరసించుకోవచ్చు. కానీ దేవుడన్నడు కూడా మనల్ని మర్చిపోయే దేవుడైతే కాదు. స్తోత్రం. దేవుడు మనకు నేర్పించుచున్నటువంటి ఒక పాఠం ఇర్మీయా ప్రవచన గ్రంథములో 18వ అధ్యాయం 1 నుండి 6 వరకు ఉన్న వచనాలు మనం చదివితే ఇర్మీయా ప్రవక్తతో దేవుడు ఒక మాట అన్నాడు. చదువుదాం. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. అక్కడ నా మాట నీకు తెలియచేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద, అక్కడ తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగడమట్టితో చేయుచుండకుండా వాని చేతిలో విడిపోగా, తను జిగడమట్టితో ఒక గుండెను చేయుచుండగా, కుండ వాని చేతిలో విడిపోగా, తన చేతిలో విడిపోవగా, ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులారా ఈ కుమ్మరి ఇంటికి చేసినట్లు, ఇశ్రాయేలుల వారులారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చాలు. ఈ కుమ్మరి ఆ మట్టితో చేసినట్లు నేను మీతో చేయలేదా? ఒకే ప్రశ్న. కుమ్మరి మంచి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, అనుభవ సంపన్నత కలిగిన వ్యక్తి, నైపుణ్యత కలిగిన వ్యక్తి. ఆయనను తను ఒక కుండను చేయిచుండగా తన చేతిలో అవి ఏమైపోయింది? పాడైపోయిందని చెప్పి ఆ మట్టిని పక్కకు పడేయకుండా మరలా వాటిని చేతిలో తీసుకొని తనకిష్టమైన ఒక మాన పాత్రముగా
మార్చాడు అని బైబిల్ మనకు తెలియచేయుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని అలాగనే పిలువబడినటువంటి మనమై ఉంటున్నాం. దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. పేరు పెట్టి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు పిలిచిన పిలుపుకు ఒక ప్లాన్, ఒక పర్పస్ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచిన ఆ విధానములో ఏముంటుంది? ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. హల్లెలూయా. అంటే ఒక ప్రణాళిక ఉంది, పిలిచిన పిలుపుకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మనల్ని పిలిచిన ప్రణాళికను, ఉద్దేశమును పూర్తి చేయడానికి వాటి మధ్యలో కలుగుతున్నటువంటి ఒక ప్రాసెస్. హల్లెలూయా. దానికి ఏమంటారు? ప్రక్రియ అంట కదా. ప్రక్రియ, ప్రణాళికకును ఉద్దేశానికి మధ్యలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ మట్టిని ఏర్పరచిన కుమరి ఒక ప్రణాళికలో ఆ మట్టిని తీసుకున్నాడు. ఆ మట్టి మీద ఆ కుమరికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి మధ్యలో ఏముంది? ప్రక్రియ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. తను ఆ మట్టితో చక్కగా ఒక కుండ తయారు చేసి అలాగనే బయట పడేయడం కాదు. ఆ తయారు చేయబడినటువంటి కుండను ఏం చేస్తాడు? అగ్నిలో పెట్టి మంచి చక్కగా కాల్చుకుంటాడు. అవునా కదా? చక్కగా కాల్చుకుంటాడు. ఆ కాల్చబడిన తర్వాత ఆ కుమరి ఆ వారిపోయిన తర్వాత తీసి ఏం చేస్తాడు? మెల్లగా వాటిని తట్టి దాని టోన్ తెలుసుకుంటాడు. హల్లెలూయా. టోన్ తనకు నచ్చిందంటే అది అగ్నిలో కాల్చబడి చక్కగా మానవుడు దానిని వాడుకోగలిగినట్లు తయారైంది. ఇప్పుడు ఏం చేస్తాడు? దానికి ఒక ప్రైస్ టాగ్ అడ్డిస్తాడు. హల్లెలూయా. ధర యొక్క స్టిక్కర్ అతికించి సమాజంలో చూపిస్తాడు. ఈ పగలు నా మాటలు వింటున్నటువంటి ప్రియులారా, నీ జీవితంలో కలుగుచున్నటువంటి శ్రమల మధ్యలో నలిగిపోవద్దు. నీవు ఆ ఉత్తముడవైన కుమరి చేతిలో ఉన్నావు. హల్లెలూయా. ఆయన నిన్ను పిలిచిన పిలుపుకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నీలో నెరవేర్చబడడానికి ఉన్నటువంటి ప్రక్రియలలో నీవు నేనున్నాను. అందుకే ఈ శ్రమలలో మనం ఉన్నాం. హల్లెలూయా. అగ్నిలో పడవేయబడాలని ఏ మట్టికి ఇష్టం లేదు, కానీ కుమరికి ఇష్టం ఉంది. నీవు మట్టిలో పడవేయబడుతనే ఆ కుమరి చిత్తమును నెరవేర్చుచున్న ఉద్దేశ శుద్ధి కలిగిన ఒక మానపాత్రముగా మార్చబడతావు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జీవితంలో కష్టం, కలవరం, వేదనలు, బాధలు కలుగుచున్నప్పుడు మన ముఖం మాడిపోవద్దు. హల్లెలూయా. మనం ముఖమును చిన్నపుచ్చుకోకూడదు. స్తోత్రం. దేవుడు మనల్ని అగ్నిలో నుండి ఔచల ఒక మానపాత్రమై మార్చడానికి అగ్ని సమానమైన సమస్యల నుండి ఈ పగల్ని వెళ్ళిపోవచ్చున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయుచున్నాడు. స్తోత్రం. అగ్నిలో నీకు బంధువులు ఉండరు, చుట్టాలు ఉండరు. స్తోత్రం. నీకు సహాయం చేద్దామని చెప్పిన వారు అగ్ని యొక్క దగ్గరికి రాదు. కానీ అగ్నిలో నిన్ను పెట్టిన వాడు నీవు కాల్చబడేదాకా తన కన్నులు నిన్ను చూస్తూ ఉంటున్నారు. అతనికి ఇష్టమైన మానపాత్రమై మార్చబడినప్పుడు అతని అగ్నిలో నుండి బయటికి తీస్తాడు. అప్పుడు నీవు ధరగలిగిన ఒక పాత్ర. హల్లెలూయా. నా ప్రియమిత్రమా, వచనం చెప్తుంది, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరబెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలద కలుగ చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. హల్లెలూయా. నీ ప్రార్థన, నా ప్రార్థన అంగీకరించుచున్న సజీవుడైన దేవుడు ఉన్నాడు మనకు. ప్రైజ్ ది లార్డ్. మనం కొందరు అంటూ ఉంటాం, అయ్యా నాకెప్పుడు శ్రమలేలయ్యా, నాకెప్పుడు ఇబ్బందులే, నాకెప్పుడు ఇరుకాట్లములే, నాకెప్పుడు ఏడుపే. ఎస్, ఎందుకు తెలుసా? అందరికంటే ధరగలిగిన పాత్రగా నేను ఎంచుకోవాలని ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. అందరికంటే నీవు సమాజంలో బాగుపడాలని, తల ఎత్తుకొని నిలబడాలని ఆ దేవుడు ప్లాన్ కలిగి నిన్ను తీసుకున్నాడు. ప్రణాళికలో తను తీసుకున్నాడు. హల్లెలూయా. నీవు ఇప్పుడు ఆ ప్రక్రియలో ఉన్నారు. ఎక్కడికి? ఉద్దేశ పూర్తిలోనికి వెళ్ళడానికి. ఆమేన్.
దేవుడు పిలిచిన మనలని తన నిర్దోషమైన నిష్కళంకమైన అమూల్యమైన రక్తముతో ముద్ర చేసి, ఇవారు నా వారే, ఇతడు నా వాడే, నా కుమారుడు, నా కుమారతి అని ఇతరులకు చెప్పదగినట్లు తన రక్తముతో మనల్ని ముద్ర వేశాడు. ప్రైజ్ ది లార్డ్. పగలు మనం గుర్తించాలి, పేరు పెట్టిన పిలిచిన దేవుడు మార్గ మధ్యలో నిన్ను విడిచిపెట్టే దేవుడైతే కాదు. హల్లెలూయా. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు మార్గ మధ్యలో నిన్ను వదిలిపెట్టి అవతల ఉండి నీ కష్టములో సహాయపడకుండా ఉండే దేవుడు అయితే కాదు. శ్రమలు వర్ధులుచున్నప్పుడు గుర్తించుకోవాలి, ఆయన కన్నులు నీ మీదనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంతో ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. దావీదు గొర్రెలను మేపుతూ వనాంతరములో తిరిగినటువంటి ఒక వ్యక్తి. ఆ దావీదును పిలిచి దేవుడు తను ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకం చేశాడు. ఆమేన్. అభిషిక్తుడైనటువంటి దావీదును తనలో అభిషేకం ఉన్నదని ప్రజలకు తెలియాలి అంటే ఎవరు కావాలి? ఒక గొలియాతు రావాలి. ఆమేన్. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను పిలిచిన ఒక ఉద్దేశం పూర్తి చేయాలి అంటే నీకు ఒక శ్రమ రావాలి. హల్లెలూయా. దావీదు అభిషిక్తుడై ఉన్నాడు, గొర్రెలను మేపుచున్నాడు, అన్ని విషయములలో నమ్మకంగా ఉన్నాడు. కానీ తనలో ఉన్న అభిషేకం బయటికి రావాలి అంటే సవాలు వేయుచున్నటువంటి ఒక గొలియాత్ తన ముందు నిలబడినప్పుడు మాత్రమే హల్లెలూయా అభిషేకం బయటికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేల్ దేవుని ఎదుట నీతిమంతుడవై దేవునికి మాత్రం ఘనత ఇచ్చుచున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. స్తోత్రం. దానియేలుకు తెలుసు, నేను ఆరాధించుచున్న దేవుడు ఎవరు? జీవం కలిగిన దేవుడవని. హల్లెలూయా. కానీ ఆ సత్యం ఇతరులకు ప్రచురం చేయాలి అంటే దానియేలుకి ముందు ఒక సింహపు గుహ తయారు కావాలి. ఆమేన్. నా ప్రియమిత్రమా, నీ జీవితంలో ఈరోజు సమస్యలు ఉన్నాడంటే నీకంటే పెద్ద సమస్యల నుండి వెళ్ళిపోయిన భక్తులు మనకు ముందున్నారు. వారు అనుభవించినటువంటి అనుభవాల మధ్యలో దేవుడు ఎవరు అని అన్య ప్రజలకు చూపించగలిగినట్లు, దేవుని ఎరగని వారికి చూపించగలిగినట్లు దేవుడు అక్కడ అద్భుతములు చేశాడు. స్తోత్రం. ఇది నిన్ను కిచ్చపరచడానికి కాదంట. స్తోత్రం. ఇది నిన్న చిన్న చూపు చూపించడానికి కాదు. అందరి ఎదుట నీ మీద ఉన్న దేవుని పిలుపేమిటియో అది బయలుపరచడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం. హల్లెలూయా. నీకు శ్రమలు ఉంటుంది, నీకు ఇబ్బందులు ఉంటుంది, ఇరుకాటములు ఉంటుంది, నిందలు ఉంటుంది, వ్యతిరేకతలు ఉంటుంది, తృణీకరింపబడుచున్న అనుభవాలు ఉంటుంది, కన్నీళ్ళు ఉంటుంది, అన్నీ ఓకే. కానీ వాటి మధ్యలో గాఢాంధకారపు లోయలలో దిగి వచ్చుచున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు 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 అనే సత్యం ఈ పగల్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. మరణం నీకు ముఖాముఖం వచ్చినా వాటి మధ్యలో ప్రభు ఉన్నాడు. ఆయన అనుమతి ఇవ్వకుండా నీ దగ్గరకే కానీ కలగదు. హల్లెలూయా. వచనం చెప్తుంది, నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదని మాట ఇచ్చిన ఇశ్రాయేలుల దేవుడు నీకు కావలి అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ విశ్వసించాలి, అయ్యా ఈ శ్రమలలో నేను ఉండని వాడనైతే కాదు. ఆమేన్. చంద్రక్, మేషక్, అబేద్నగో అనబడు 3 యవనస్తులు. స్తోత్రం. వారు అగ్నిగుండములో పడద్రోయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అకస్మాత్తుగా కాదు, వారితో ముందే వార్నింగ్ ఇచ్చారు. మీరు పలానా 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 పనులు చేయకపోతే మిమ్మల్ని ఏం చేస్తాం? అగ్నిగుండం చూశావా? చూశానయ్యా. ఇప్పుడున్న వేడి కంటే 7 రెట్టింపులు వేడి చేసి ఆ అగ్నిగుండములోనికి మిమ్మల్ని ఏం చేస్తాం? పడేస్తామన్నాడు. వారు భయపడలే. స్తోత్రం. వారి కలవరపరచబడలేదు, వారు సధైర్యం నిలబడ్డారు. ఆమేన్. కారణం, ఈ అగ్ని జ్వాల నన్ను కాల్చివేయవు. ఆమేన్. ఈ పగలు నీవు నీ నోటితో చెప్పాలి, ఈ శ్రమలు నన్ను పడద్రోయడానికి కాదు, ఈ ఇబ్బందులు నన్ను పడద్రోయడానికి కాదు, ఈ అగ్ని లాంటి సమానమైనటువంటి సమస్యలు నన్ను కాల్చివేయడానికి కాదు. దీని మధ్యలో అగ్నిని తయారు చేసిన ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన నా యజమానుడవే. ఆయన అద్భుతం చేయబోతున్నాడు నా కుటుంబంలో.
హల్లెలూయా. అగ్నిలోనికి పడద్రోయబడినప్పుడు వాళ్ళకి అర్థమైంది. అందరూ కన్నులెత్తి చూచుచున్నప్పుడు అగ్ని మధ్యలో ఇన్నాళ్ళు వరకు చూడలేని అగ్ని కంటే శోభ కలిగిన వాడు ఒక్కడున్నాడు. హల్లెలూయా. ఆయన కన్నులే అగ్ని జ్వాలకు సమానమైన కన్నులు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమిత్రమా, ఈ అగ్ని లాంటి సమస్యలు నిన్ను కాల్చివేస్తాడని చెప్పి ఎగురుచున్నప్పుడు గుర్తించుకోవాలి, అగ్ని జ్వాల లాంటి కన్నులు కలిగిన వాడు నీలో ఉన్నాడు. ఆయన ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడై ఉన్నాడు. స్తోత్రం. నీ శ్రమల కంటే గొప్పవాడై ఉన్నాడు. నీ అనారోగ్యముల కంటే గొప్పవాడై ఉన్నాడు. నీ బంధువుల కంటే గొప్పవాడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరు నీకు సహాయపడకపోయినా, ఎవ్వరు నీ దగ్గరికి రాకపోయినా, ఎవరు నీతో స్పందించకపోయినా, నీతో ప్రతిస్పందించువాడు ఒక్కడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు ప్రభు. హల్లెలూయా. ప్రభు ఈ పగ నీ గుడారములో ఉన్నట్లయితే నీ గుడారమును పాడు చేయడానికి ఏ శక్తికి అధికారం లేదు. హల్లెలూయా. విశ్వసించి వారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ అగ్ని జ్వాలలు నన్నేమీ చేయలేడు, నా తరములు ఏమీ చేయలేడు. హల్లెలూయా. స్తోత్రం. మోషే దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక వ్యక్తి. దేనికోసం? ఐగుప్తు దేశములో బానిషులైపోయినటువంటి తన ప్రజలను వాగ్దత్త దేశం అనబడు కనానులోనికి నడిపించడానికి ఇది ఏర్పరచబడిన నాయకుడే. ఎవరి వలన? దేవుని వలన ఏర్పరచబడిన నాయకుడే. స్తోత్రం. హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే, నీ ముందు సనుగుచున్నటువంటి ఒక గుంపు ప్రజలున్నారు. ఆమేన్. నీ వెనకాల సవాలు వేస్తూ ఉన్న బలం అందటితో పరుగెడుతూ నిన్ను మళ్ళా బానిసుడుగా మార్చేద్దామని చెప్పి పరుగెత్తి వచ్చుచున్నటువంటి ఒక ఫరో సైన్యం ఉంటున్నాడు. నేను కనులారా చూచుచున్నా. ఆమేన్. ఈ రెండు విధముగా నీకు వ్యతిరేకతలు కలుగుచున్నప్పుడు మూడవదిగా ఎవరికి కనబడని, ఎవరికి వినబడని ఒక మార్గం నేను నీ ఉన్నటువంటి చోటలో ఆ ఎర్ర సముద్రం మధ్యలో తయారు చేయడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. నాతో కూడా ఉన్నటువంటి వారు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ పగల పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరంలో ఆరాధనలో సంచారం చేయుచున్నాడు. దారి లేదని, మార్గం లేదని, జీవితం దారి అయిపోయిందని చెప్పి నీ బాధపడుచున్నావా? ప్రభు అంటున్నాడు, లేదు, ఇవన్నీ కలుగుచున్నప్పుడే నిన్ను పిలిచిన ఒక ఉద్దేశం బయలుపరచబడబోతుంది. స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీకు శ్రమలు వర్ధులుచున్నప్పుడు గుర్తించుకో ప్రియమిత్రమా, నీ యొక్క ఉద్దేశం, దేవుడు పిలిచిన ఒక ఉద్దేశం నీ ఎడల పూర్తి చేయబడబోతుంది. ఆమేన్. వ్యాపారంలో నీకు పరాజయమా? బిజినెస్లో నీకు పరాజయమా? పాడి పొలాలలో నీకు పరాజయమా? నీ తరములు నీ మాట వినలేదని నీ బాధపరచబడుచున్నావా? నీ విడుచుచున్న కన్నీలు నష్టం కాదు. అలనాడు అరణ్యములో హాగర్ తన కుమారుని కొరకు కన్నీలు విడిచినట్లు ఈ పగలు నీ కన్నీలు విడిచి ప్రార్థన చేయగలిగినట్లయితే ఒక నీటి ఊటను చూపించగలిగిన దేవుడు నాయకుడవై నీకు తోడై ఉన్నాడు. స్తోత్రం. ఆయన నీ ప్రార్థనలను ఆలకించు దేవుడవై ఉన్నాడు. ఆయన నీ మొరలన్నీ ఆలకించు దేవుడవై ఉన్నాడు. నీవే సమస్యలతో కృమిలిపోగుచున్నాడో అక్కడి నుంచి నిన్ను లేవనెత్తడానికి ప్రభు సమర్థుడు. హల్లెలూయా. యోహాను సువార్తలో 15వ అధ్యాయం మొదటి 2 వచనములు మనం చదువుచున్నప్పుడు చదువుతామా? యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు త్వరగా. నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగలు ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆమేన్. దేనికోసం? ఎక్కువగా. ఎస్, అందరూ ఒకసారి చెప్పండి. ఎక్కువగా ఫలించుటకు. గట్టిగా చెప్పండి, నోరు విప్పి చెప్పండి. ఎక్కువగా ఫలించుటకు. ఆమేన్. హల్లెలూయా. నీవిప్పుడు ఫలించుచున్న ఫలం యజమానునికి తృప్తికరంగా లేదు.
స్తోత్రం. యజమానుడు నీలో నుండి కోరినంత ఫలం లేదు, నీవైతే ఫలం ఇస్తున్నావు. ఎస్, ఫలం కలిగిన చెట్టై నీవు ఉన్నావు, కానీ యజమానుడు కోరిన ఫలం ఇది కాదు. ఇంగను రావాలని నీలో ఫలించని తీగలను ఏం చేస్తాడు? ఎస్, హల్లెలూయా. చెక్కబడడం మనకి ఇష్టం కాదు, అవి కాస్త నొప్పిని కలిగింప చేస్తుంది కదా, కానీ దేనికోసం చెక్కాడో? ఫలించుటకై చెక్కుచున్నాడు. ఆమేన్. అప్పుల బాధల చేతన కావచ్చు, అనారోగ్యముల చేతల కావచ్చు, అసమాధానముల చేత కావచ్చు. హల్లెలూయా. నీవు చెక్కబడుచున్నప్పుడు గుర్తించుకోవాలి, యజమానుడు పిలిచిన నిన్ను నాటిన ఒక ఉద్దేశం నీలో పూర్తి చేయడానికే ఈ నొప్పి ఇప్పుడు కలుగుతుంది. కానీ ఏమవుతుంది? ఎక్కువగా నేను ఫలింపబోగుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువగా నేను ఫలింపబోచున్న. నోరు విప్పి గట్టిగా చెప్పండి. నీకు విరోధిగా నిలబడుచున్న అపవాది పగలు వినబడగలిగినట్టు చెప్పండి, నేను ఎక్కువగా ప్రభు కొరకు ఫలింపబోగుచున్నాను. హల్లెలూయా. జీవితంలో దేవుడిచ్చినటువంటి దౌత్యం అదే. మనం ఫలించుటకై దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని పిలిచిన తన ప్రణాళికకు ఉద్దేశానికి మధ్యలో ఒక ప్రక్రియ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎస్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ ప్రక్రియలలోనే ఉన్నాం, ఆ ప్రాసెస్లో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అగ్ని జ్వాలలు నిన్ను కప్పి, నేను ఇంకొక భాషలో మీతో చెప్తా. కుమరి ఆ జిగడ మట్టిని కలిపి మంచి పాగం చేసినప్పుడు వాటి రెంగెలా ఉండే తెలుసా? నల్లగా ఉండే. హలో, ఎలా ఉండేను? నల్లగా ఉండేను. ఆమేన్. మనం చేసినట్టు కొంత పూస్తే బాగుండేమో, లేదు. యజమానునికి అది కాదు ఇష్టం. నీవేం కావాలి? నీవు ఆ అగ్నిలో ఉండి కాల్చబడుచున్నప్పుడు నీ రంగేమైతే తెలుసా? తెలుసా? చెప్పండి. ఎర్రగా మార్చు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఎర్రబడగలమో, ఎంత ఎర్రగా మార్చబడమో దాని టోను మారుతుంది. సరే, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆమేన్, 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 ఆమేన్. నీవెంతసేపు అగ్నిలో ఉంటున్నావో యజమానుడు ఇష్టపడిన పాత్రముగా అది మార్చబడుతుంది. హల్లెలూయా. ఆ కుమరి అక్కడి నుంచి తీసినటువంటి కుండలన్నీ కూడా తట్టి చూస్తారండి. కొన్నిటికి సౌండ్ ఏమవుతుంది? తేడా కనిపిస్తుంది. అది యజమానికి ఇష్టం లేదు, యజమానికి అది ఇష్టం లేదు. వాటిని ఏం చేస్తాడు? పక్కకు పడేస్తాడు. తన చెవిలో ఇంబగరమైనటువంటి స్వరం కలిగిన కుండను తను సపరేట్ చేస్తాడు. హల్లెలూయా. నాతో కూడా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. నీ ఆధారం నుండి వచ్చుచున్నటువంటి స్తోత్రం వినబడగానే నీ యజమానుడైనటువంటి కుమరికి అర్థమవుతుంది, ఇతడు నేను ఇష్టపడినటువంటి పాత్రగా మారింది. తీసి పక్కకు పెట్టుకుంటాడు. నీ మీద ఒక లేబల్, ఒక ప్రైస్ టాగ్ అట్టిస్తాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు చాలా మార్ట్ పెరిగింది కదా, డి మార్ట్ అని, ముద్రా మార్ట్ అని, సిటీ మార్ట్ అని, టౌన్ మార్ట్ అని, అనేక మార్ట్లు పెరిగింది. ఓకే, మనం వెళ్ళి మనకు నచ్చిన ఒక వస్తువు తీసుకొని వచ్చాం. ఎక్కడ? బిల్ కౌంటింగ్ దగ్గరికి, కౌంటర్ బిల్ చేస్తున్నటువంటి ప్లేస్కి తీసుకొచ్చాం. అక్కడికి వచ్చినప్పుడు మనం తీసుకొచ్చిన ఐటమ్ మీద ఒక ప్రైస్ టాగ్ అనేది ఉంటుంది. హలో, చెప్పులు తీసుకున్నా, ఏదో తీసుకున్నా, అందులో ఒక తాడుతో ఏం కట్టి ఉంది? ప్రైస్ వేసినటువంటి ఒక టాగ్ ఉండేను. వీడికి వచ్చినప్పుడు ఆ ప్రైస్ టాగ్ లేదనుకో, తాడు మాత్రమే ఉంది. ఇస్తారా వాళ్ళు? నో. హల్లెలూయా. ప్రైస్ టాగ్ ఉండనే యజమానునికి అంగీకారం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీలు, నీ ప్రార్థన, నీ ప్రయాసం వ్యర్థం కాదు. ఆయన నీ కొరకు ధర చెల్లించాడు. ఏమని? నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తం.
హల్లెలూయా. నీ మీద ముద్రగా వేసి ఇతడు నా కుమారుడని, ఇతడు నా కుమారుడని, ఈ సహోదరి నా కుమారతి అని నీకొక ప్రైస్ టాగ్ అడ్డించాడు. ఆమేన్. ఏదెన్ తోటలో తండ్రి అయిన దేవుడు కుమ్మరిగా మారి, స్తోత్రం, జిగడమట్టితో మానవుడను 2 పాత్రను తయారు చేశాడు. కానీ అధిక దూరం వెళ్ళక మునుపే ఆ పాత్ర పాడైపోయింది. ఏదెన్ తోట నుండి దూరపరచబడ్డది. హల్లెలూయా. మరి ఇంకొక కుమ్మరి కాకుండా ఆ పాడైపోయినటువంటి పాత్రను బాగు చేయడానికి పరలోకపు మహిమను విడిచి యేసు ప్రభు అని తన ఏకైక కుమారుని లోకములోనికి పంపించి తన రక్తముతో పాడైపోయినటువంటి మానవుడనే మట్టి పాత్రను తయారు చేసి ఆ పాత్రలో దేవుడు తన ఆత్మను నింపారు. హల్లెలూయా. ఈ పగలు నీవు నేను అలా మార్చబడినటువంటి వాళ్ళమే. నా ప్రియమిత్రమా, నీ కన్నీళ్ళు పరలోకం చూడడం లేదని కాదు, నీ ఏడుపు స్వరమైన వినబడడం లేదని కాదు, నీవు ఎర్రగా మారేదాకా అగ్నిలో నిన్ను ఉంచేయడం దేనికోసం తెలుసా? నిన్ను నిందించిన వారు ఉన్నారు, నిన్ను దూషించిన వారు ఉన్నారు, నీకు విరోధంగా మాట్లాడిన వారు ఉన్నారు, నీ పరాజయం చూడడానికి కోరిన వారు ఉన్నారు. వారి ఎదుట నిన్ను ఘనపరచుటకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పగల్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. మన తలలు వంచిదా ప్రార్థన చేయబోచుంటున్నా. జీవం కలిగిన దేవుని యొక్క సమాధానం, జీవం కలిగిన దేవుని యొక్క కృప ఈ పగల్ మనల్ని ఆవరించగలిగినట్లు దేవుని సన్నిధానములో మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీవు నా యజమానుడవయ్యా, నీవు నన్ను బాగు చేయగలిగిన మంచి కుమరివయ్యా. అందరం ప్రార్థిస్తాం. ప్రభువా, ఈ వేదనల మధ్యలో, ఈ శ్రమల మధ్యలో, ఈ సమస్యల మధ్యలో నీవు నాకు కావాలి. నన్ను బాగు చేయి ప్రభువా. ఎస్, అందరం ప్రార్థించండి. నీ కన్నీలను ప్రభు చూచుచున్నాడు, నీ వేదనలను ప్రభు చూస్తున్నాడు, నీ ఇరుకాటములను ప్రభు చూచుచున్నాడు, నీకు విరోధముగా ఉన్న నిందల మాటల వలన నీ నలిగిపోవడం ప్రభు చూచుచున్నాడు. కానీ నీవి అగ్నిలో ఉండి మంచి చక్కగా మాన పాత్రముగా మార్చబడాలని ప్రభు నీ గురించి ఆశిస్తున్నాడు. జీసస్, హల్లెలూయా. ఆయనే నీ యజమానుడవు, ఆయనే నీ కుమ్మరివై ఉన్నాడు. ప్రార్థిస్తా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవా, నీకు స్తోత్రం. ప్రభువా, నీ నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఈ పగల లైవ్లో ఈ మాటను వింటున్నటువంటి ప్రియుల నిమిత్తమై కూడా స్తోత్రం తండ్రి. వారు ఏ శ్రమలలో ఉన్నారో, వారు ఏ సమస్యలలో ఉన్నారో, వారు ఏ ఇబ్బందులలో ఉన్నారో మాకు తెలియదు, కానీ నీ వారిని ప్రేమించుచున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. కుమ్మరి చేతిలో ఉన్నట్టు ఈరోజు వారు నీ చేతిలో ఉన్నారయ్యా. కుమ్మరి చేతిలో వారు సమర్పింపబడిన ఒక మట్టి వలె నీ చేతిలో ఈ పగలున్నారయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా మార్చు. అధిక ఫలించుటకు నీవు ఇష్టపడుతున్నావు. ఎస్, అవును ప్రభువా. ఈ సంఘం, కుటుంబాలు, తరములు ప్రభుకు అంగీకార యోగ్యమైనటువంటి వారుగా మార్చబడదురుగాక. ప్రభువా, ఈ మాటలతో నీ మమ్మల్ని తృప్తిపరచినందుకు స్తోత్రం. ప్రార్థించుచున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. వారి ఆశను నెరవేర్చండి. వారి ఇరుకాటములను తొలగించండి, వారి ఇబ్బందులను తొలగించండి, వారి వేదనలను తొలగించండి, వారి కన్నీలను తుడు ప్రభువా. నీ చేతిలో ఒక మాన పాత్రమై, ఘనత కలిగిన పాత్రమై ప్రతి ఒక్కరి పాటుపడుటకు సహాయం చేయమని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.